అమ్మ తొందరగా ముంచేసుకుందాం. రాత్రి అంతా ఎక్కడ? ఒలీవల కొండ దగ్గర ప్రార్థన చేసేవారు. పగటి కాలంలో యెరూషలేము దేవాలయంలో బోధ చేయడానికి వచ్చారు. అప్పుడు ఈ బోధ చేస్తున్న విస్తారంగా ప్రజలుంటే పరిశీలి శాస్త్రంట పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చానంట. ప్రభువా ఆగు అన్నారు, బోధకుడు ఆగు అన్నారు. ఏంటి అని అంటే, ఈమె పాపం చేస్తుంది, మేము పట్టుకొచ్చాం. మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టువేనన్నావు కదా, నెరవేరుస్తానన్నా కదా. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? రాళ్ళేసి కొట్టమంది కాబట్టి కొట్టమంటావా వద్దంటావా? కొట్టమంటే ఆవిడ చనిపోద్ది కదా. మళ్ళీ ఏమన్నాడు ఆయన? నశించిపోతున్న వారిని చూసారు, రక్షించలేదు కాబట్టి ఈయన అబద్ధ బోధకుడు అని చెప్పేసి ప్రభుని హతము చేయాలనుకున్నారు. ఎప్పుడైతే ఇలాగన్నారు, అలాగనే రాళ్ళు తీసుకోండి అని చెప్పగానే అందరు రాళ్ళు తీసుకున్నారంట. అన్న తీసుకున్నప్పుడు వీళ్ళు ఎవరైతే పాపం చేయలేదు వారే మొట్టమొదటి రాయమన్నప్పుడు అందరంట నా సంగతి దీనికి ఏం తెలుసు అనుకుని ఎవరి కాళ్ళు వెళ్ళి రాయలు అయిపోతుంటే ఆయన నేల మీద వంగి చూసారా. ఎప్పుడైతే ఇలాగ అందరూ కూడా చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారంట. అంటే వారు అందరూ ఏం చేశారు? 139వ కీర్తనలో 2-3 చదవదు కానీ మనం కూర్చోట, మనం నడక పడక సమస్తాన్ని పరిశోధించే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి అందరూ పడేసి వెళ్ళిపోయారంట, ఎవరు ఒక్కరంటూ లేరంట. ఎప్పుడైతే యేసు ప్రభుకి 8వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు ఒక్కరే మిగిలారంట. ఆ స్త్రీ మధ్య నిలిచాను అని ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎదురుగుండా ఉంది అని రాయబడాలి, కానీ ఏమని రాసింది? మధ్య నిలిచాను అన్నారు. దానికి దైవజనులు అన్నారు తెలుసా, ధర్మశాస్త్రానికి కృపకి మధ్యలో నిలబడింది అన్నారు అయ్యగారు. అంచేత ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు పరిశుద్ధుడు కాబట్టి శిక్షించే అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుకు ఉంది. కాబట్టి రాళ్ళేసి కొట్టారా? కొట్టలేదన్నమాట. అన్నారంట, అమ్మ నిన్ను ఎవరేం చేయలేదు, ఏం చేయలేదు, నేను ఏం చేయను కనుక నువ్వు ఎన్నడూ నీవు పాపం చేయొద్దు అన్నారు. అప్పుడు మరి ధర్మశాస్త్రం ద్వారా రావాల్సిన శిక్ష ఖచ్చితంగా ఆమె అనుభవించాలి, తప్పించుకోవడానికి లేదు కదా. అప్పుడు అన్నారంట తప్పుకోమని చెప్పేసి ఆ స్థానంలోనికి ఎవరు వెళ్ళారు? అది ఇప్పుడు అర్థమైందమ్మా, ఇప్పుడు అర్థమైందా? ఆయన తానే తన శరీరం అందు మన పాపములను, ఇప్పుడు మీకు అర్థమైందా? అలాగన నీ పాపములు నా పాపములు సర్వమానవాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని మనందరి కొరకు సొగసైనను స్వరూపము లేని రక్త సిక్తముతో నిజంగానే సిలువలో వేలాడి మనందరి యొక్క పాపపు రాసులని ఏం చేశాడు ఆయన? రుణమాఫీలాగా అనమాట. అవునా కదా? అలాగన ఆయన మాఫీ చేసిన గొప్ప రక్షకులైన. కాబట్టి అలాగన మరి కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఎవరి సొత్తు? నా సొత్తు కనుక మీ దేహములతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. ఇప్పుడు ఎవరి సొత్తు? మనం ఆయన్ని మహిమపరచాలి. ఇప్పుడు ఎవరైతే ఆయన మహిమపరుస్తారో వారే ఆయన చేత ఏమని పిలిపించుకుంటారు? నా ప్రియురాలు. చెప్పండి అమ్మ త్వరగా, నా ప్రియురాలు. అంటే మరి లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే యేసు ప్రభుని అడిగారంట, అయ్యా నీ శిష్యుడు అనిపించుకోవాలంటే ఏం చేస్తే నీ శిష్యుడు అనిపించుకుంటామంటే, ఇదిగో జాగ్రత్తగానండి, తండ్రినైనను తల్లినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను భార్యనైనను చివరికి మీ ప్రాణమునైనను ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. అంటే ప్రాణాన్ని కూడా మనం అట్లా ఇంకా కాసేపు ఒక గంట కూర్చోబెట్టామనుకోండి మంట మొదలైపోతుంది అనమాట. అవునా కాదా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినిచిన వారలారా, పౌలు గారు అంటాడు మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 32-36 చూస్తే, ఇదిగో చక్కటి మాట, వస్త్రహీనత అయినను కరువైనను ఖడ్గమైనను మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను చూసారు ఎడబాయదు. ఎన్నన్నా రానండి, నేను యేసులో నుంచి ఎక్కడికి అంటే అవసరమైతే క్రీస్తు కొరకు ఏమైపోతా నేను అదనమాట, ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధం. అంటే ఎవరైతే అట్టి సమర్పణ కలిగి ఉంటారో మరి వారే ప్రభు చేత ఇవన్నీ పిలిపించుకుంటారు, నా ప్రియురాలు. కాబట్టి ఇప్పుడు ప్రభు చేత ప్రియురాలు పిలిపించుకోవడం బాగుంటుందా? నా ప్రియురాలు పిలిపించుకోవడం. నా ప్రియురాలు అంటే ఎలా ఉండాలి? మాట్లాడట్లా, ప్రభు కొరకు పరిచయం చేయాలి, ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి, ప్రభు కొరకు అనేకులను క్రీస్తు ఎదుకు నడిపించాలి, ప్రభు కొరకు నువ్వు నిలబడాలి. కాబట్టి కాసేపు లోకంలోని కాసేపు దేవుల్లో కాదు, నిత్యము దేవుల్లోనే మనం నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన చేత ఏమని పిలిపించుకుంటాం? రెండో మాట ఏదమ్మా? ఇదే లాస్ట్ వర్డ్, సుందరవతి. అమ్మా చెప్పండి అమ్మా, సుందరవతి. ఆయన చేత
నా ప్రియురాలా, ఇంకేమని పిలిపించుకోవాలి? సుందరవతి. మనం అందరం సుందరవతులమే. మీరు అనుకోవచ్చు పేరులో రాసుకొచ్చారా? మరి ఎలాగైనా ఆయనకి దృష్టిలో అందంగా కనబడతాం? మాట్లాడట్లా. అంటే పైరూపం కాదు ఆయన మెచ్చేది, అంతరంగ సౌందర్యం. ఆ సౌందర్యం మనలో ఉంటేనే పెండ్లి కుమార్తె, లేకపోతే పెండ్లి కుమార్తె కానే కాదు. మీరు అనుకోవచ్చు ఆ సౌందర్యం ఏంటండి? అది నేను ఈ రోజున ఈ యొక్క సభలో నేను సంపాదించుకుంటాను, ఒకవేళ లేదేమో అని అనుకుంటే ఈ రోజునే ఆ విషయాలు చెప్పేసి పూజ చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి నిజంగానే పరిశుద్ధ గ్రంథంలో మరి కొందరి యొక్క వ్యక్తుల యొక్క సౌందర్యం గురించి రాయబడి ఉంది. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనంలో యేసేపు గారి గురించి ఒక మాట రాయబడింది. ఆయన సుందరుడును రూపవంతుడు అనే మాట ఉందా? 39:6వ వచనం. చివరి భాగాలకు, రెండో భాగాలకు వచ్చేసి రూపవంతుడును. చాలా యేసేపు గారంట రూపవంతుడును సుందరుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం ముగించేసుకున్న మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ ఒక ఆయన గురించి రాయబడి ఉంది. చూడండి, అక్కడ అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు కలిగినవాడు. ఎవరు? దావీదు గారు. ఎర్రని వాడును చక్కని నేత్రం. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తులైన వారి యొక్క సౌందర్యం గురించి రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 20వ వచనం చూస్తే మోషే గారు గురించి ఉంటుంది దివ్య సుందరుడు అని. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మరి అలాగే రెండో సమూయేలు గ్రంథం 14 అనుకుంటా 25వ వచనంలో ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోము అంట సౌందర్యం కలిగిన వాడు ఒక్కడు కూడా లేడంట. అమ్మ, వీళ్ళు ఎంత అందంగా ఉంటే ఈ సృష్టిని ఇంత అందంగా చేసిన దేవుడు ఎంత అందంగా ఉంటాడు? మాట్లాడట్లా. చూడండి 45వ కీర్తన 4వ వచనం అనుకుంటా 2వ వచనం చూడండి. నీవు నరులందరికంటే అతి సుందరుడవై అన్నావు. 45వ కీర్తన, నీవు నరులందరికంటే అతి సుందరుడవై అన్నావు. చాలు. అందుకే నన్ను ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో పోల్చదగిన వాడు అన్నమాట. అంత సుందరుడు ఎవరు? మరి ఎంత సుందరుడైన యేసు ప్రభు అంట మనల్ని మన సౌందర్యం కోరుకున్నాడంట. 11వ వచనం చూద్దాం 45. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యము కోరినవాడు. ఏమ్మా అంటే సుందరవతి అని పిలిపించుకోవాలి. ఏంటంటే మన సౌందర్యం. ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యం కోరుకుంటున్నారు అంటే మన ముక్కు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. పళ్ళ చెప్పాలి.